ఆదోని నియోజకవర్గ ప్రజలకు, ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు నా నమస్కారాలు. అందరికీ అస్సలాము అలైకుం. ఈరోజు నేను సబ్ కలెక్టర్ గారి కార్యాలయానికి వచ్చినాను. విషయం ఏంటంటే, నా పోరాటం షాహీ జామియా మసీద్ కోసం. పవిత్రమైన 400 సంవత్సరాల చరిత్ర ఉన్న మసీద్ షాహీ జామియా మసీద్. ఆ మసీదుకి 1000 కోట్ల ఆస్తుంది. ఆ షాహీ జామియా మస్జిద్ను మనమందరం కాపాడుకోవాలి. కొట్టేసిన మసీదు స్థలాలను వెనుక్కు తీసుకోవాలి. ఈ కుంభకోణాన్ని బయట పెడతాను. కోట్ల రూపాయలు మసీద్ ఆదాయాన్ని మసీద్ అభివృద్ధికి, షాహీ జామియా మస్జిద్లో మసూదీ అరబిక్ హై స్కూల్ ఉంది. అక్కడ చిన్న పిల్లలకు సరైన వసతులు లేవు. ఆ పిల్లలకు పనికొచ్చేలా ముస్లిం మైనారిటీస్లో తల్లిదండ్రులు చనిపోయిన వారు ఆడపిల్లలు, పేద ఆడపిల్లలకు పెళ్లిళ్ళ కోసం ఆ ఆదాయాన్ని యూజ్ చేస్తే బాగుంటుంది. మసీదు అభివృద్ధి చిన్నపిల్లలకు, పేద మైనారిటీలకు పనికొస్తే బాగుంటుంది. ఈ విషయాన్ని ఆధునిక ప్రజలకు తెలుసు. నేను చాలా మందితో కలిసినాను, మాట్లాడినాను. గత 3 రోజులుగా నేను చాలా మందితో పోయి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాను. చాలామంది జనాలు ఏమంటున్నారంటే, నిజమే షాహీ జామియా మసీద్ స్థలాలు కబ్జా అయింది, నిజమే అక్కడ ఇల్లులు కట్టుకునింది, నిజమే తాలీం స్థలం కబ్జా అయింది, నిజమే అన్ని విషయాలు నిజమే అంటున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళకి ఏమున్నాయో కానీ వాళ్ళు రావడం లేదు. మసీదులో ఏం జరుగుతుందో తెలుసా? సుమారు 1000 కోట్ల రూపాయల మసీద్ ఆస్తులు ఒకరి చేతుల్లోనే ఉన్నాయి. ఇది ఆశ్చర్యంగా ఉంది. 1000 కోట్ల ఆస్తి ఉన్న మసీదు ఒకే మనిషి చేతిలో ఉంది. వీటిలో ఇప్పటికే చాలా వరకు తమ బంధువుల పేర్లు, తన అనుచరుల పేర్లు మీద షాప్స్, ఆ ప్రాపర్టీసు చేసుకున్నారు. ఆశ్చర్యంగా ఉంది ఈ విషయం. గత 10 సంవత్సరాలుగా మసీదు ఆస్తులను ప్రజలకు చెప్పడం లేదు. ఎవరు? ఈ సౌదీ రోఫ్ అనే వ్యక్తి ప్రజలకు చెప్పడం లేదు. గత 10 సంవత్సరాలుగా వస్తున్న ఆదాయం, చేస్తున్న ఖర్చు వివరాలు ప్రజలకు ఇవ్వట్లేదు. ఎవరు? సౌదీ రోఫ్. ఉదాహరణకి ఆదాయం 100 రూపాయలు ఉంటే 10 రూపాయల లెక్క రూపంలో ఆ రెసిప్ట్ ఇస్తారు. ఆ రెసిప్ట్ రూపంలో 10 రూపాయల లెక్కలు చూపిస్తాడు. మిగిలిందంతా సొంత బిజినెస్లో యూస్ చేసుకుంటున్నాడు అన్నట్లుగా ఉంది ప్రజల్లో. ప్రతి 5 సంవత్సరాలకు కమిటీ ఎన్నికలు జరగాల్సి ఉంది, కానీ జరగడం లేదు. అలా జరగకుండా కోర్టు కేసులు వేసి తనే ఆ కుర్చీలో కూర్చున్నాడు. గత 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు దాటినాయి, కానీ ఆ కుర్చీ మీద ఆయనే కూర్చున్నాడు. సింగిల్గా మెయింటైన్ చేస్తున్నాడు. ముస్లిం అందరి వైపు నుంచి డిమాండ్లు ఇవి. వెంటనే మసీద్ ఆస్తులను ప్రజల ముందు బహిరంగపరచండి. కొట్టేసిన ఆస్తులను వెనక్కి ఇవ్వండి. ఏ ఆస్తులైతే ఇల్లులు కట్టుకున్నారో, ఏ తాలీం స్థలం కబ్జా అయిందో ఇవన్నీ తిరిగి రిటర్న్ ఇచ్చేయాలి, మసూదుకి ఇవ్వాలి. ప్రతి నెల ఆదాయం ఎంత వస్తుందో మసీద్ బయట ఒక బోర్డు పెట్టాలా. ఏదైతే మసీద్ ప్రాంగణం ఉందో అక్కడ పెట్టాలా. 10 మందితో మసీదు పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేయాలా. 5 ముతుల్లీలు, ఇంకొక 5 మెంబర్స్ ఎక్స్ట్రాగా 10 మందితో ఏర్పాటు చేసుకోవాలా. తొందరగా ఎన్నికలు పూర్తి చేసి కొత్త కమిటీని ఏర్పాటు చేసుకోవాలా. థ్యాంక్ యూ. నా పేరు ఆదోని నుంచి నా పేరు బి జాఫర్ అన్న, బీజేపీ మైనార్టీ మోర్చా ప్రెసిడెంట్ని.